కులం పట్టు మతం పట్టు గొప్పవాళ్ళు కాదు. వారి క్యారెక్టర్ బట్టి ప్రతి కులంలో మంచివారు ఉంటారు, ప్రతి కులంలో చెడువారు ఉంటారు. ఎవరిని కూడా మంచి చెడ్డ పట్టే మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ ఫలాని వ్యక్తులు మంచివారు కాదు, ఫలాని కులం మంచిది కాదు, ఫలాని మతం మంచిది కాదు అనేది చేసేది ఎప్పుడూ మంచి పద్ధతి కాదు. అది పూర్తిగా అవలంబించిన ఈ ప్రభుత్వం చాలా దురదృష్టం అనేది. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. 5 ఏళ్ళు ఉన్న పరిస్థితి ఎప్పుడు లేదు. ఖచ్చితంగా సమస్యలు కంటిన్యూస్ గా వస్తుంటాయి. కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు, జిల్లా అన్నప్పుడు ఖచ్చితంగా సమస్యలు వస్తుంటాయి. సమస్యలకి సరైన పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రోజు విభజన కూడా నేను విభేదించేది, ఇప్పుడున్న రాష్ట్రం కంటే మనకు సమస్యలు ఎక్కువ అవుతాయి, విభజన జరిగింది అనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను విభజన వ్యతిరేకించాను. అదేవిధంగా మన జిల్లాని విభజన చేసేటప్పుడు కూడా నేను తెలియజేస్తున్నాను. నిన్ననే రాజంపేటలో ఉన్నాను. రాజంపేటకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావాలని అడుగుతున్నారు. మదనపల్లిలో ఉన్నాం, మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావాలని అడుగుతున్నారు. రాయచోటికి ఏమో కంటిన్యూ చేయాలని అడుగుతున్నారు. కోడూరు ఏమో మేము తిరుపతికి వెళ్ళిపోతామని అడుగుతున్నారు. పరిస్థితి ఏమిటి? సక్రమంగా ఉన్న జిల్లాలని విభజన చేసి అస్తవ్యస్తంగా తయారు చేశారు ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాల్ని. రాష్ట్ర విభజనతో ఎంత నష్టం జరిగిందో ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాల విభజనతో దానికంటే ఎక్కువ నష్టం జరిగిందనేది నా సొంత అభిప్రాయం కాదు. ఏదైతే గ్రౌండ్ లో ఉందో అది రియాలిటీ అని. మదనపల్లి డివిజన్ 1850 ఫామ్ అయిన డివిజన్, ఇది సబ్ డివిజన్ 1850. మన ముత్తాతలు కూడా పుట్టలేదు. అంత పాత డివిజన్ ని అస్తవ్యస్తంగా తయారు చేశారు. ఎన్నో 16 ముఖ్యమంత్రులు. ఈ 16 ముఖ్యమంత్రులు కూడా ఈ డివిజన్ ఎవరు టచ్ చేయలేదు. బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ద కంట్రీ. ఒక గౌరవం. మదనపల్లి సబ్ కలెక్టర్ పోస్టు, అడిషనల్ ఎస్పీ పోస్ట్ రెండు కూడా. ఏ కొత్త ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఫస్ట్ చాయిస్ నాకు మదనపల్లి వస్తే బాగుంటుంది, మేము బాగా నేర్చుకుంటాము, మేము ప్రశాంతమైన ప్రాంతం అని వారి అభిప్రాయం ఉండేది. అటువంటిది డివిజన్ అస్తవ్యస్తంగా తయారు చేశారు, జిల్లాని అస్తవ్యస్తంగా తయారు చేశారు. మేలు చేయగలను అంటే పర్వాలేదు, కానీ వీళ్ళు పూర్తిగా పరిపాలనని నాశనం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలియజేయచ్చు. అంతేకాదు అన్ని కూడా అక్రమ సంపాదన కోసమే. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ప్రతి ఒక్క అంశం కూడా కాలేజెస్ లో ఇబ్బంది పెట్టేది, సినిమాల వాళ్ళకి ఇబ్బంది పెట్టేది, సినిమా థియేటర్ టికెట్ ఇబ్బంది పెట్టేది, థియేటర్ రేట్లకు ఇబ్బంది పెట్టేది. ఇబ్బంది లేని సమాజం ఈ 5 ఏళ్లలో అన్ని సమాజాన్ని ఇబ్బంది పెట్టేశారు. అధికారులు ఇబ్బంది పెట్టారు. పోలీస్ అధికారులు అంటే వారి ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు తెలియకుండా వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రా చేసేసారు. ఎంప్లాయీస్ కి అయితే టీఏ ఇచ్చేయలేదు, వాళ్ళకి రావాల్సిన బకాయి కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టేశారు. టీచర్స్ కి అయితే ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్క, ప్రజలకు ఒక పక్క, ప్రతి ఒక్క సెక్షన్ కూడా పేదవారికి భూముల్ని ల్యాండ్ గ్రాబింగ్ విపరీతంగా తయారు. ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్ననే నేను రాజంపేటలో మాట్లాడేటప్పుడు చెప్పాను. నేను 30 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్నాను. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారితో పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేశాను. 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, ఎప్పుడు చేయలేదు. మేము రాజకీయ పద్ధతులు ఉన్నాం. మా తండ్రి గారితో కూడా ఆయనకు రాజకీయ విభేదాలు ఉన్నాయి, వేరే పార్టీలో ఉన్నా కూడా. కానీ ఎప్పుడు కూడా పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడాలి. విభేదాల గురించి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అపోజిషన్ లో ఉన్నాను. కానీ ఇష్యూస్ పైన మేము హైలైట్ చేసేవాళ్ళం, కానీ పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడాలి. ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎత్తి చూపే బాధ్యత అపోజిషన్ నాయకులపై ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చాలి తప్ప
వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు మేము మాట్లాడాలి. ఆయన మాట్లాడితే నేను మాట్లాడాలి. ఒక హుందాతనం ఉండాలి రాజకీయాలు. రాజకీయాలంటే ఒక హుందాతనం, ఒక మార్గదర్శకం చూపించే లక్షణాలు ఉండాలి ఒక నాయకుడు. నాయకులే నోరు తెలిసి మాట్లాడితే కూతురు వస్తున్నాయి, సంస్కృత కూతురు. వీళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు పిహెచ్డీలు అని సంస్కృతంలో తిట్టేదాన్ని అంత హీనంగా మాట్లాడుతుంటే ఏ విధంగా నాయకులు అవుతారు? ఇది నాయకత్వ లక్షణాలు. పిల్లలు మన వాళ్ళు చూసేటప్పుడు, నాయకులు మాట్లాడేటప్పుడు నేను ఈ నాయకుడు మనకి కావాలి, ఇంత చక్కగా మాట్లాడాలి, ఈ భాష నేర్చుకోవాలి, ఈ విధంగా మనం చేయాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక భావన రావాలి. మనల్ని చూస్తే పెద్దలు తల్లిదండ్రులు టీవీ ఆఫ్ చేసే పరిస్థితి వచ్చేసి, వీళ్ళు వింటే వీళ్ళు చెడిపోతారు, రాజకీయ నాయకులు వింటే వీళ్ళ భాష వింటే చెడిపోతారు, ఇది మంచి భాష కాదనే పద్ధతికి మనం దిగదార్చామంటే రాజకీయాన్ని ఎంత హీన స్థితికి దిగదారింది సమాజంలో లేదు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి ఉన్నది, ఎవరు కూడా ఏ ప్రొఫెషన్ లో కూడా మీరు చూసుకోండి, ఆ ప్రొఫెషన్ సంబంధించిన వ్యక్తిని క్రిటిసైజ్ చేయండి. ఒక వకీల్ దగ్గర పోయినామంటే ఆ వేరే వకీల్ బాగా చేయకన్నా కూడా నేను చేస్తానండి, ఆయన వేరే విధంగా ఆలోచన చేసి ఉంటాడు. ఒక డాక్టర్ దగ్గర వేరే డాక్టర్ దగ్గర పోతే నేను మీకు మంచి మందు ఇస్తానని ఆయన క్రిటిసైజ్ చేయడు. ఇది ఒకటే ప్రొఫెషన్. రాజకీయంలోనే ఒకరినొకరు బురద చల్లుకునే ప్రయత్నంలో ఎక్కడికంటే అక్కడ దిగుతారు. భాష ఒకటి, మాట్లాడేది ఎంత నిజం మాట్లాడుతున్నాం, ప్రజలు నమ్ముతున్నారా మనల్ని లేదా, కేవలం మగ్గు పెట్టేదానికే మనం మాట్లాడే పరిస్థితులు వస్తే మీరు బ్యారేజ్ చేసుకోవాలి. ఎవరు మంచి ఎవరు చెడ్డాన్ని ఏ విధంగా చేస్తున్నారనేది చేయాల్సిన అవసరం ఉంది. రౌడీజం, పోలీస్ కేసులు, దొంగ కేసులు, స్వయాన చంద్రబాబు నాయుడు పైనే ఆయన అటాక్ చేసి ఆయన పైన కేసు పెట్టారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక పర్మిషన్ తీసుకొని ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక జిల్లాకు వచ్చేటప్పుడు పూర్తిగా పోలీసు వారు ఆయనకి రక్షణ కలిగించేదానికి చేయాల్సిన బాధ్యత పోయి ఆయన జిల్లాకు వస్తే ఆయన పైన పర్మిషన్ తీసుకుంటే ఆయన పైనే 307 కేసు పెడితే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఇది మంచి పద్ధతి. ఎవరైనా ఉండొచ్చు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మన గౌరవం, మనకున్న ప్రజల్లో ఉన్న గౌరవం, మీకున్న పలుకుబడి, ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయి. అధికారాలు వస్తాయి, అధికారాలు పోతాయి. మనం ఎప్పుడు కూడా దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకు లేదు. గౌరవంగా ఉండి మనకి అధికారం వస్తే 10 మందికి సహాయం చేసేదానికి ఉపయోగించుకోవాలి. చెడ్డ చేసేదానికి మనం రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ఒక్కరికి చెడ్డ చేస్తా పోతా ఉంటే రాజకీయం దేని? 10 మందికి సేవ చేసేదాన్ని, పేద ప్రజలకు అడ్డుకుంటున్న వాళ్ళకి సేవ చేసేదాన్ని. ఈ భావనతోనే నేను మళ్ళా పోటీ చేయాలి,